హాయ్ ఫ్రెండ్స్, ఇగో అన్ని చెట్లన్నీ చాలా బాగున్నాయి. నేను ఊరికి వెళ్ళొచ్చే వరకు చెట్లన్నీ మస్తు వర్షం పడి అన్నీ ఎగురొచ్చినాయి. ఎన్ని పువ్వులు పూసినాయో ఈ చెట్లను చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ జిస్టమర్ కలర్ పూసినాయి, అన్నీ పూసినాయి. చూడు చాలా బాగా పూసినాయండి. అబ్బా ఎంత బాగున్నాయో అన్నీ చెట్లు అంటే ఎంత. నేను ఇంటికి వెళ్ళొచ్చారు అక్కడ ఊరికి వెళ్ళొచ్చే వరకు ఎంత బాగున్నాయో అన్నీ ఎగురొచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి. ఆప చెట్టు మొత్తం ఎగురు వెళ్ళి పెద్దగా పెరిగింది. పోయిన సంవత్సరానికి ఇప్పటికే ఇంత పెద్దగా అయింది చెట్టు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదేంటి గులాబీ చెట్టు, గులాబీ పూలు వస్తున్నాయి, ఎగురొచ్చినాయి. ఇప్పుడే ఎగురొస్తుంది ఇక అంతా. ఇక మళ్ళీ మనకు శ్రావణ ఫుల్ పూస్తాయి గులాబీలు, మస్తు గులాబీలు పూస్తాయి. ఇవన్నీ చెట్లే. ఇగో దొండ చెట్టు పందిరి వేసిన, దొండ చెట్టుకు పందిరి వేసిన. ఇక వర్షం పడుతుంది కదా, మొన్న పడ్డది. మొన్న పడే వరకు అంతా ఎగురొచ్చింది. ఆ ఎగురుకు ఇక ఇప్పుడు అన్నీ కాయలు పూత. ఇక ఎవరికి పెట్టానో అర్థం కాదు. మళ్ళీ నాకు అందరికి పెట్టుడే పెట్టాలి. ఇక రోజుకోలకు తెంపి పెడతా. ఇదంతా పందిరే. నేను పందిరి కిందికి వచ్చిన. ఎంత బాగుందో దొండ చెట్టు పందిరి. నేనే వేసిన ఈ పందిరి అంతా నేనే వేసుకున్నా. పాపం కింద పడతా అంటే బాధ అనిపించబట్టింది. ఈ పందిరి వేద్దాం, చెట్టుకు వేస్తే చాలా బాగుంటుంది కదా, దొండకాయలు బాగా వస్తాయి అని నేను పందిరి వేసి మంచిగా తీగలు అల్లిన. ఇక పువ్వులన్నీ చాలా బాగా పూసినాయి. ఈ పువ్వులు చూస్తే చాలా అంటే చాలా. ఇప్పటిదాకానే పూజకు పెట్టిన పువ్వులన్నీ తెంపుకపోయి, అయినా ఇంకా పువ్వులు పూసినాయి. చాలా పువ్వులు పూసినాయి. చూడు ఎన్ని పూసినాయో, ఎంత బాగున్నాయో. కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ, ఎంత బాగున్నాయి. ఇక సత్యనారాయణ చెట్టు పూతకొచ్చింది. అన్నీ మునిగాకు అవన్నీ బాగా చాలా అంటే చాలా బాగున్నాయి చెట్లు. ఇవి డిజైన్ చెట్టు, సత్యనారాయణ చెట్టు మొగ్గకు వచ్చింది. ఈ పువ్వులు ఇప్పుడు అన్ని పువ్వులు పూస్తాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి, వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా పువ్వులు అన్నీ పూస్తాయి. ఎంత బాగున్నాయో పువ్వులు. ఎంత అంటే ఎంత. గరక ఇక ఇప్పుడు వినాయకునికి ఫుల్ గరక. ఈ గరకతోటి దండలు అల్లాలి. దండలు అల్లి మంచిగా మాల కట్టి వేయాలి. తులసి చెట్లు ఇవన్నీ. పంపు వస్తుంది కదా, గీటేద్దాం పంపు. చాలా అంటే ఇక పంపు వస్తుంది. మనం గోంగూర తోటకి వేద్దాం. గోంగూర తోట ఇదంతా నిన్ననే కోసి ఇచ్చిన. మా పాలు పోసే పెద్ద డాడీ వస్తే వాళ్ళకు కోసిచ్చిన అంతా. ఇక ఇప్పుడు అంత తెల్లగల్లేరు ఇదంతా ఇక మొలిచింది. ఇవన్నీ ఇక ఏరుతాయి. ఇంకా కొంచెం అయినాక కొంచెం పాలు తాగొచ్చి ఇవన్నీ ఏరుతా. ఇవన్నీ ఏరి రేపు శనివారం కదా, మంచిగా తోటకూర, పిండి కూర ఇవన్నీ వేసుకొని మళ్ళీ కూర వండుకుంటా. అరటి చెట్టు ఇక పూతకొస్తుంది. అరటి చెట్టు చూత చాలా బాగుంది. ఆకులన్నీ గాలికి వలిగిపోతున్నాయి. ఎంత బాగుందో. ఇవన్నీ నేను ఇంటికి వెళ్ళొచ్చే వరకు అన్నీ ఎగురొచ్చినాయి వర్షం కొట్టి. ఊగే నాకు నీళ్ళు పడుతుండో లేదో అని ఊగే రందనిపించుడు. కానీ నీళ్ళు పట్టిండట, వర్షం పడ్డది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందో. ఇప్పుడే పూజ అయింది. ఇవాళ శుక్రవారం కదా, ఊరికి వెళ్ళొచ్చిన కాబట్టి తానాలు చేసి అన్నీ దేవుని ప్రసాదం వండి కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసే వరకు ఇక ఈ టైం అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇక్కడ కలశానికి పువ్వులు వేసుకుందాం. ఇంకా కొన్ని తెంపుకొచ్చి పెడతా. చాలా ముగ్గేసిన. ముగ్గు మీద స్టాండ్ మీద కలశాన్ని పెట్టిన. ఇంకా కొన్ని పువ్వులు తెచ్చి పెడదాం. పెట్టి మంచిగా ఇప్పుడు దేవునికి ఉండ్రాళ్ళు చేసిన. ఇవాళ దేవునికి ఉండ్రాళ్ళు చేసి పెట్టిన. వినాయకునికి బాగా ఇష్టం కదా, అందుకే నేను ఉండ్రాళ్ళు చేసి పెట్టిన. పాలు ప్రసాదంగా పెట్టిన అమ్మవారికి. దానిమ్మ, కొబ్బరి, ఉండ్రాళ్ళు, గరక
ఇవన్నీ పెట్టేసిన. ఇప్పుడు మనం కలశానికి పసుపు కుంకుమ పెట్టుకుందాం.